ఏమయ్యా లాయరు, ఉరి శిక్ష పడ్డ ఖైదీని ఆ ఉరి శిక్ష చేసిన జడ్జియే జైల్లో నుంచి విడిపించుకుపోవచ్చా? అసలు అది రూలేనా? గవర్నర్ పర్మిషన్ ఉంది కదండి. అప్పుడైతే ప్రెసిడెంట్ పర్మిషన్ పెట్టి అర్జెంట్ గా ఉరి తీసేయడానికి మనం ఆర్డర్ తీసుకొచ్చేస్తే మనల్ని ఉరి చేస్తారు. అసలు ఈ కేసుతో మనకి సంబంధం ఏమిటా అని అనుమానించి విచారణ జరిపిస్తారు. అప్పుడు అయిపోతుంది మన పని. అసలు ఎందుకు తీసుకెళ్లాడు ఏంటి? ఎందుకు తీసుకెళ్లాడు అని ఏంటో అసలు ఆ రవిని జడ్జి ఎందుకు తీసుకెళ్లాడు? ఆ అవసరం ఏమిటి? ఏంట్రా అంటారు? ఎందుకు, వై, ఏం తీసుకెళ్ళాడు అంటారు చదరా. నాకేమన్నా చెవుడా? ఎందుకు తీసుకెళ్ళాడు అనేది మాత్రమే కాదు, ఎక్కడికి తీసుకెళ్ళాడు అనేది ముఖ్యంగా తెలుసుకోవాలి. ఆ జడ్జి గారి మేనగోడలకి రవి గారికి ఏదో దగడమీయ ఉందన్నారు కదా, దాని దినచర్య ఏంటో కనిపెట్టండి, తేలిపోద్ది. నువ్వెంత చలాకీ అయిన వాడివో తెలుసు కాబట్టే నా జాగ్రత్తలోనే ఉన్నాను. చిన్నగా గెస్ట్ హౌస్ కి పద, అక్కడ నీ తెలివితేటలకు బహుమతి కూడా ఇస్తా. ఎస్, టర్న్ టు యువర్ రైట్. రెండు సార్లు దొరికిపోయావు. మళ్ళీ పారిపోయే ప్రయత్నం చేశావా? నిన్ను క్షమించేది లేదు. చేస్తాను, ఎన్నిసార్లైనా చేస్తాను. ప్రాణం ఉన్నంత వరకు ప్రయత్నం చేస్తూనే ఉంటాను. చేస్తావే? వద్దు, నా మాట విను. వెళ్ళి ఏం చేయాలనుకుంటున్నావో నాతో చెప్పు. వీలైతే నీకు సాయం చేస్తాను. నాకు సాయమా? మీరా? నన్ను మభ్యపెట్టి నా చేత శత్రువుల పేర్లు చెప్పించే ప్రయత్నం చేయకండి సార్. వాళ్ళెవరో చెప్పగానే వాళ్ళకి పోలీసు రక్షణ, నన్ను ఉరితీసేదాకా వాళ్ళకి బందోబస్తు ఏర్పాటు చేస్తుంది మీ ప్రభుత్వం. మీలాంటి జడ్జీల సంగతి నాకు బాగా తెలుసు సార్. మీరు నాకు సాయం చేస్తారా? ఆ దుర్మార్గుల చేతిలో కీలుబొమ్మగా మారిన మీరు నన్ను పాతాళంలో దాచినా పారిపోతాను. అడ్డొస్తే ఈసారి మిమ్మల్నైనా లెక్క చేయండి. నన్ను లెక్క చేయవా? ఏమిటా చూపు? పడతావా? కొట్టడం ఈ చేతులకు కొత్త కాదు. ఎవరన్నా ఆపేది? ఎందుకు? ఏ అధికారంతో? దమ్ముంటే బయటకు వచ్చి చెప్పండి. బయటికి రండి. ఏమిటిది? ఏమిటి గొడవ చేస్తున్నావు? తాగినట్టున్నావు. అది ఎక్కడ దొరికింది నీకు? ఎక్కడో దొరికింది, తాగాను. ఏ అలా దొరికిందంతా తాగితే చచ్చిపోతావు. చస్తాను. మీకే? ఇలా మీ చేతుల్లో చేతగాని చావు తాగడం కన్నా నా ఇష్టం వచ్చినట్టు తాగుతాను, నా ఇష్టం వచ్చిన పని చేస్తాను. మీకేమిటండి నా మీద అధికారం? అసలు మీరెవరో? నేను ఎవరినా? అవును, ఎవరు మీరు? చెప్పండి సార్. చిన్నప్పటి నుంచి అందరూ నాకు తల వంచాల్సిందే గాని నేనెవరికి తల వంచలేదు. అటువంటి నన్ను అడవిలోకి తీసుకొచ్చి పారేస్తారా? అసలు మీకు నాకు సంబంధం ఏమిటి? ఎందుకు ఇదంతా చేస్తున్నారు? చెప్పండి. నేను ఇప్పుడు చెప్పినా నువ్వు అర్థం చేసుకునే స్థితిలో లేవు గాని వెళ్ళు, వెళ్ళి పడుకో. స్టాప్ ఇట్, స్టాప్ ఇట్. అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పి కావాలండి. ఎవరు మీరు? మీరు నాకేం కావాలి అని అడుగుతుండే నిర్లక్ష్యంగా లోపలికి వెళ్ళిపోతారే? జవాబు చెప్పందే ఇక్కడి నుంచి కదలనివ్వను. హూ ఆర్ యూ? నీ కన్న తండ్రిరా. అవును బాబు, 25 ఏళ్ల క్రితం పోగొట్టుకున్న నిన్ను మళ్లీ దూరం చేసుకోకుండా నా కళ్ళల్లో దాచుకోవడం కోసం ఇంత దూరం తీసుకొచ్చాను. ఎంత తేలిగ్గా అబద్ధం ఆడారండి. అవునులేండి, మీరు జడ్జి కాకముందు లాయర్ కదా. మెడకేస్తే కాలికి, కాలికేస్తే మెడకి బిగించడం మీ వృత్తిలోనే ఉంది. మీరు నాకు తండ్రా? ఎలాంటి తండ్రి? నేను ప్రేమించిన అమ్మాయిని నాకు దూరం చేసిన తండ్రా? మీ గుమ్మంలోనే నన్ను దారుణంగా అవమానించిన తండ్రా?
చేయని నేరానికి నాకు ఉరిశిక్ష వేసిన తండ్రా? బాబు, నా మాట విను. నో, మీ కట్టుకథ నేను నమ్మను. నా దగ్గర నిజం రాబట్టడం కోసం కొత్త నాటకం ప్రారంభించారా? ఆ నిజం నాతోనే ఉంటుంది, నాతోనే అడవి దాటిపోతుంది. మీ మనుషులే కాదు, మీరు అడ్డొచ్చినా సరే నరికేస్తాను. కొట్టడం ఈ చేతులకి కొత్త ఏమీ కాదు. జీపెక్కండి. మీరు దయచేసి అడ్డం తప్పుకోండి. రవి, నా మాట విని, నేను ఇక్కడ వెంటాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నువ్వు ఇప్పుడు వెళ్ళడం క్షేమం కాదు. జీపెక్. నా క్షేమం నాకు బాగా తెలుసు. మీరు నాకు అడ్డొస్తే మీకు క్షేమం కాదు. పెద్దవారని కూడా చూడను. ఏం చేస్తావు? షూట్ చేస్తావా? చెయ్యిరా. నీ చేతుల మీదుగా పోవడం కంటే నాకు కావాల్సింది ఇంకే ఉంటుంది. చెయ్యి. వద్దు, మిమ్మల్ని చంపడం నా ఉద్దేశం కాదు. తప్పుకోండి. నో, నువ్వు షూట్ చేసినా సరే నేను ఇక్కడి నుంచి కదలను. నేను వెళ్ళడం చాలా అవసరం. నువ్వు ఇక్కడ ఉండడం నాకు చాలా అవసరం. బాబు!